శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో మరోసారి ఇంధన కొరత ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల్లో ఇప్పటికే స్టాక్ అయిపోవడంతో వాటిని మూసివేశారు అధికారులు. మరి ముఖ్యంగా స్టాక్ ఉన్నటువంటి బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. స్టాకులు తక్కువగా ఉండడం, వాహనదారులు భారీ సంఖ్యలో వస్తుండడంతో బంకు యజమానులు కండిషన్లు పెడుతున్నారు. ఈ ఇంధన సమస్య ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ ఉండగా తాజాగా తెలంగాణలోనూ క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తుండడం వాహనదారులను ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రాష్ట్రంలో దేశంలో మరోసారి మరి ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కొరత అనేది స్టార్ట్ అయింది. బంకులలో మొత్తం కూడా మరి పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రాలలో చాలా బంకులు కూడా బంద్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని బంకులు ఓపెన్ ఉన్నాయి. ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇట్లాంటి బంకులు కొన్ని ఓపెన్ ఉన్నాయి. సో అవి ఏరియాలో ఏదో ఒక చోటనే ఓపెన్ ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఓపెన్ ఉన్న చోట కిలోమీటర్ 2 కిలోమీటర్ల మీద లైన్ ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. పెట్రోల్ కొరత ఖచ్చితంగా ఏర్పడతా ఉంది. డీజిల్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 28 తారీఖు నుంచి ఏ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇదే కొరత స్టార్ట్ అవుతుంది. సో పెద్ద ఎత్తున మధ్యకాలంలో కొంత డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ మధ్యలో కొంత మరి సర్దుమణిగిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక వారం గడవక ముందే మళ్ళీ యథావిధి స్థానానికి వందల వాహనాలు మొత్తం కూడా రోడ్ల మీద నిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కిలోమీటర్ల మీద ఎండలో ఒకవైపు ఎండ కొడుతూ ఉంది, ఒకవైపు డీజిల్ పెట్రోల్ దొరకని పరిస్థితి. ఎండలో మొత్తం కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల మీద జామ్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కార్లు ఒకవైపు క్యూలు కడతా ఉన్నాయి, బండ్లు ఒకవైపు క్యూలు కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఒకవైపు ఎండ కొడతా ఉంది. సో ఇట్లా వెయిట్ చేయాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో ఎక్కడ అంటే కొన్ని బంకులు మాత్రమే ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ ఉన్న బంకులకు మాత్రమే సో ఇక్కడికి పెద్ద ఎత్తున క్యూ రావడం, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. అడిగి కూడా ఎక్కడ ఓపెన్ ఉందో అడిగి తెలుసుకొని వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం సో మరి యుద్ధానికి సంబంధించా లేకపోతే కావాలనే పెట్రోల్ బంక్ వాళ్ళు ఏదైతే 29 తారీఖు తర్వాత పెట్రోల్ రేట్లు పెరగనున్నాయి, ఆ రేట్లు పెరగడం కోసం ఇప్పుడు కృత్రిమంగా కొంత మరి దీనికి సంబంధించి ఆ పెట్రోల్ కనుక ఆపి పెరిగిన రేట్లతో మరి అమ్ముకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దానికోసం ఆపుతున్నారా ఏంటి అనేది చూడాలి. ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చెప్పేది ఏముందన్న, కొరత లేదు. జనాలను అనవసరంగా కొరత చేస్తున్నారు. ఆపేసి స్టాక్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మనకి వస్తున్న ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు, ఇక్కడేమో ఆపడేస్తున్నారు. చూసావా, ఒకరి వల్ల ఒక్కరు స్ప్రెడ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. క్యాన్లో పట్టకపోతున్నారు, దానికి ఇస్తున్నారు. కానీ ఫస్ట్ మాకు డైలీ వాజిగా యూజ్ చేసుకునేటట్టు 2 లీటర్లు 3 లీటర్లు పెట్రోల్ మాకు డైలీ 1 లీటర్ అవుతుంది. దాని బదులు అంటే కన్జ్యూమ్షన్ ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. కానీ అరే ఛాన్స్ దొరికింది కదా అని క్యాన్లు ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఆపేసి వాడు క్యాన్కి పోసింది ఎవడికో. మా పరిస్థితి ఏంది? 2 లీటర్లు 3 లీటర్లు అన్న పోసుకున్నారు. చాలా వరకు బంద్ కూడా ఉంటున్నాయి, బంద్ ఉన్నాయి, కావాలని ఆపేస్తున్నారు. అక్కడ మాది బొంకు ఉన్నాయి. మా ఏపీలో మా మావయ్యకి 2 బొంకులు ఉన్నాయి. ఒక్క అది క్రెడిట్ ఇస్తేనే ఇస్తున్నాం అంటున్నారు. అది కూడా అబద్ధమే. క్రెడిట్ ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చినా కూడా ట్యాంకర్ ఇవ్వడానికి 3 డేస్ పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆపేస్తున్నారు, అక్కడే ఆపేస్తున్నారు. కావాలని ఆపేసి ఇప్పుడు మాకు ఇట్లాగా క్రియేట్ చేస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు. అంతే, గవర్నమెంట్ సీన్ క్రియేట్ చేస్తుంది. ఆడ స్టాక్ తక్కువ ఏం లేదు, పెంచి అమ్ముకోవడానికి అంతే. అదే పెట్రోల్కే బండి నా సైబర్ టవర్ దగ్గర ఉంది, వచ్చాను, ఆగిపోయింది బండి. ఇబ్బంది పడుతున్నాను నేను చాలా. సో ఇట్లా మొత్తం కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అందరూ కూడా మరి ఎక్కడి నుంచి అంటే బంకులు అన్నీ దాదాపు చాలా మేర బంద్ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ స్విగ్గీ బ్రదర్ ఉన్నాడు. సో మరి ఆయన నిరంతరం, బ్రదర్ ఎక్కడి నుంచి మీరు అంటే బంకులు ఓపెన్ లేవా? బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడనే మాదాపూర్ నుంచి. ఆ బంకులు అన్ని బంద్ ఉన్నాయా లేకపోతే పెట్రోల్లో స్టాక్ లేదని మొత్తం చెప్తున్నారు కాబట్టి ఇంత క్రౌడ్ మొత్తం పెరుగుతుంది. అసలు అంటే న్యూస్ చూసి మళ్ళీ బండ్ల పెట్రోల్ కూడా ఎంటీ ఉంది చాలా. మరి వర్క్ వదిలేసి వచ్చేస్తున్నాం. అసలు ఇక ఎండ కొడుతుంది పైకి వెళ్ళి, అసలు ఏం లేదు అసలు. అట్లా నడుస్తుంది మొత్తం గవర్నమెంట్ అంతా. సో ఇది పరిస్థితి. వాహనదారులు అందరూ కూడా కొంత చిరాకు పడుతున్నారు ప్రభుత్వాల మీద. సో మొత్తానికి అంటే ఒకవైపు
పెట్రోల్ ఉంది అని చెప్తుంది ప్రభుత్వం, కానీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో మాత్రం ఖచ్చితంగా కొరత అనేది ఎట్లా వస్తుంది అనేది మరి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. 2 घंटे हो रहे हैं ना टायर के 2 గంటలు అవుతుంది. ఏం చేద్దాం, మన మోదీ గారు చేస్తున్నాడు. కొంతమంది కావాలని ఆపేస్తున్నారు పెట్రోల్ అంటున్నారు కదా. కాదు, అట్లా లేదు, ఇస్తున్నాడు. సో ఇట్లా మొత్తం అన్న ఏంది పరిస్థితి, డీజిల్ లేదంటున్నారు. డీజిల్ లేదన్న, మాది గ్యాస్ ఆటో. పెట్రోల్ గ్యాస్ దొరకట్లేదు అని చెప్పేసి గ్యాస్ 53 రూపాయల నుంచి వెళ్ళి 125 రూపాయలు చేసిరు. తర్వాత పెట్రోల్ వచ్చేసి 107 రూపాయలు ఉందని చెప్పేసి అన్నారు. పెట్రోల్ ఇట్లా దొరకట్లేదు. ప్రీమియం ఉందని చెప్పేసి చెప్పారు, ప్రీమియం లేదు. ఈ గవర్నమెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు రేట్లు పెంచడం కోసం అని చెప్పేసి. మొన్న 10 రూపాయలు తగ్గించి ఇప్పుడు 20 రూపాయలు పెంచామని ప్లాన్ వాళ్ళది. అందుకోసమే ఇట్లా ఈ గంటల తరబడి బంకులలో ఉండి అది చేస్తున్నారు. నో స్టాక్ అని చెప్పేసి బోర్డు పెట్టినారు. అంతకుముందు లేదు మా స్టేట్లో బాగుంది అని చెప్పేసి చెప్పారు, కానీ అలాంటిది ఏం లేదు. ఏదో 2 రోజులు మొత్తం తాత్కాలికంగా వాళ్ళు అది చేసిరు అంతే తప్ప డీజిల్ దొరకట్లేదు. డీజిల్ చాలా బంకులలో దొరకట్లేదు. నిన్న మొన్ననేమో కొంచెం పెట్రోల్ బంకులలో దొరికేది, కానీ ఇప్పుడు అది ఇట్లా దొరకట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కొంచెం మన స్టేట్లో కొంచెం ఉంటే బాగుంటుంది. మా ఆటో వాళ్ళకు అసలు నడుపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు 2 గంటలు లైన్లో నిలిచిన కానీ పెట్రోల్ దొరకట్లేదు. ఇప్పటిదాకా 3 బంకులకు వెళ్ళాం. 3 బంకులకు వెళ్తే లాస్ట్ మినిట్లో వచ్చేసి మీకు ఇక్కడ పెట్రోల్ లేదు, అయిపోయింది, నో స్టాక్ అని చెప్పేసి అంటున్నారు. మాకు అక్కడ 3 గంటలు, ఇక్కడ 3 గంటలు, ఒక డే అంతా వేస్ట్ అయిపోతుంది. మాది ఒక లైన్ ఉంది ముందు. సో ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరు దాదాపు 1-2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒక లైన్ లేకుండా. మరి వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో వాళ్ళు వచ్చిన బండ్లను వచ్చినట్లు కూడా పెద్ద ఎత్తున మరి కొట్టి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ పెద్ద ఎత్తున అంటే ఇక్కడ సామర్థ్యానికి మించి రావడం ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే పెట్రోల్ కొడుతున్నప్పటికీ కూడా సో సామర్థ్యానికి మించి మరి జనాలు రావడం, ఒక్కసారిగా బండ్లన్నీ కూడా మరి కిక్కిర్చిపోవడంతో సో పెట్రోల్ బంకు యాజమాన్యం కూడా మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. సో ఈ బ్రదర్ మీరు డీజిల్కి సంబంధించి చాలా కొరత ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందనేది అంటే మాది ఎల్పిజి అని, ఎల్పిజి దొరకట్లేదు అని చెప్పేసి గ్యాస్ ఇట్లా దొరకట్లేదు. గ్యాస్ రోజుకు 3-4 గంటలు అక్కడే లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఆ లైన్లో నిల్చుంటే మాకు అక్కడ గ్యాస్ ఇట్లా దొరకట్లేదు. లాస్ట్ మినిట్లో అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. దానికోసం గ్యాస్ అయిపోయిందని చెప్పేసి పెట్రోల్ కోసం అని వస్తే పెట్రోల్ బంకులో 4 బంకులకు వెళ్ళినా కానీ మాకు లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో బంకులో దొరుకుతుంది అని చెప్పేసి లైన్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి వచ్చాం. ఏదో ఒక బంకులో దొరుకుతుంది. చాలా వరకు అయితే ఇంచుమించులో ఒక 10 బంకులు తిరిగినా కానీ 10 బంకులో ఒక బంకు దొరికింది అంతే తప్ప స్టాక్ ఏం లేదు. చాలా వరకు తిరిగాం. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆటో డ్రైవర్లు, బైక్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కొంత నిన్న సండే కావడంతో లేట్ అయ్యింది అని చెప్పేసి యాజమాన్యం చెప్తుంది. సో మనకున్నటువంటి సమాచారం మేరకు అడుగుదాం. అన్న ఏంటి అసలు దీనికి సంబంధించి, అంటే ఇంత కిక్కిరిసిపోతున్నారు, ఏంటి అసలు ప్రధాన కారణం? ఏం లేదు సార్, మాకు సండే ఉన్నందుకు లోడ్ దొరికిలేదు. ఆ ప్రాబ్లం వల్ల మొత్తం పంపులు కొన్ని ఎక్కడో బంద్ ఉన్నాయంట. ఆ ప్రాబ్లం వల్ల అందరూ మా దగ్గరకు వస్తున్నారు. పైనుంచి పెట్రోల్ రావట్లేదా లేకపోతే వస్తుంది? వాళ్ళ వేరే ప్రాబ్లం మాకు తెలియదు. మాకైతే వచ్చేస్తుంది. మాకు 3 ట్యాంకర్ వస్తుంది, ఎంతన్నా వచ్చేస్తాం. ఇంతకుముందు డిపాజిట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం కావాలి డీలర్ దగ్గరికి ఆ విషయాలు. మాకు పెట్రోల్ ఉందా సార్? ఇప్పుడు ఉంది, ప్రస్తుతం దాంతో వేస్తున్నాము. ఇంకా ఇప్పుడు 3 ట్యాంకర్ వస్తాయి, ఎంత కావాల్సిన ఉద్దేశం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పెట్రోల్ బంకులో దాదాపు ఎన్ని బండ్లు వచ్చినా మేము కొట్టి పంపిస్తాము. ఇంకొక 3 ట్యాంకర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి కొరత అయితే ఇండియన్ పెట్రోల్కి సంబంధించినటువంటి దాంట్లో అయితే కొరత లేదు. అయినప్పటికీ సామర్థ్యానికి మించి, అంటే ప్రజలు ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా బంకులు లేవు. హెచ్పి కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర బంకులు కానీ ఎక్కడ కూడా ఓపెన్ లేవు. నో స్టాక్ బోర్డులు పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒకవైపు సోషల్ మీడియాలో విపరీతంగా మరి వైరల్ అవుతుంది, పెట్రోల్ లేదు, తొందరగా ఎవరైనా ఉంటే పెట్రోల్ కొట్టించుకోండి అంటూ కూడా మరి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో రావడంతో ఒకసారిగా ప్రజలు మరి మన పెట్రోల్ లేకపోతే మన జీవనం ముందుకు సాగదు కాబట్టి, సో పెట్రోల్ ఉంటేనే బండి ముందుకు వెళ్తుంది, మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో పెట్రోల్ కొట్టించుకోవడానికి గంటల తరబడి కూడా దాదాపు
గంట 2 గంటల నుంచి వెయిట్ చేసి మరీ కొట్టించుకున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఈ రోజు ఇలా ఉంది పరిస్థితి. సో మరి నిజంగా మొన్నటి వరకు మొన్న లాస్ట్ వీక్లో మనం చూసినప్పుడైతే మరి గంటలు 2 గంటలు నిలబడ్డా కూడా ఒక లిమిట్ పెట్టి కొట్టినారు. 200 బండికి 300 అట్లా కొట్టినారు. సో అంతసేపు నిలబడి మరి 100-200 కొడితే మరి మాకు ఎట్లా న్యాయం జరుగుతుందంటే కూడా మరి అప్పుడు అసహించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వాలు దీనిపైన కొంత చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్ తీసుకొని దీనిపైన మరి ఏదో ఒక నివేదిక కానీ ఏదో ఒకటువంటి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వెతకాలి. సో మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఈ యుద్ధానికి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ట్రంప్ తీసుకున్నటువంటి మాటలు, అక్కడ ఆయన తలతిక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంత మేర ప్రజలు మొత్తం కూడా ఇండియా ప్రజలు, భారతదేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు, ఒకవైపు వాటర్ తాగుకుంటూ గంటల తరబడి నిలబడుకుంటూ పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ డీజిల్ కోసమా ఎందుకు ఇంతగానో అంటే డీజిల్ లేదు, బొలెరో బండి. బొలెరోకా? ఇంతగానో ఎందుకన్నా బొలెరోలో గుర్తించుకుంటే 5 బండ్లునే మొత్తం, 5 బండ్ల కొట్టియాలి. 5 బండ్లు 2 ట్రిప్పులు కొట్టాలి. ఓకే, 2 ట్రిప్పులు పోస్తున్నారా? లేదా అడగాలి ఇప్పుడు. ఆడికి పోతే లేదని చెప్పి డీజిల్ డీజిలా? డీజిల్ లేదంటున్నారు. ఆడ పోతే లేదని చెప్పారు, మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చిన. ఏడికి పోయినావు ఇంతకుముందు? ఆ పెట్రోల్ పంప్ కాడికి. లేదా ఆడ లేదు. పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఉంది, పెట్రోల్ ఉందా? డీజిల్ లేదు. ఓన్లీ డీజిల్ లేదు. రైట్. సో ఇది ఎంత మేర అంటే ఎంత ఉంటే అంత తీసుకుపోయి బండిని నడిపించుకోవాలనేది ప్రధాన ఇంటెన్షన్ కనబడుతుంది. అటు పెట్టి ఒకసారి. సో ఇబ్బంది పడతా ఉన్నారు. నో డీజిల్కి సంబంధించినటువంటి సో ఇక్కడ నోటీస్ బోర్డు కూడా అతుకుపెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. డీజిల్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్కి సంబంధించి కొరత అనేది ఉంది అనేది ప్రథమంగా తెలుస్తుంది. డీజిల్తో పాటు పెట్రోల్కి కూడా మరి కొన్ని బంకులలో కొరత వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలను మరి ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందుకు పెద్ద ఎత్తున ఈ మాటల వర్షాలు కురిపిస్తారు. మీకు ఆ హామీలు ఈ హామీలు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడతారు. కానీ సమస్య వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా మరి ఇట్లా గాలికి వదిలేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ పైన బీజేపీ ప్రభుత్వం అయినా, మోడీ అయినా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, సో ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. కానీ గాలికి వదిలేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. గంటల తరబడి ఎండలో నిలబడుతూ ఒకవైపు పైనుంచి ఎండ కొడుతూ ఉంది. ఇక్కడ 2 గంట నుంచి జనాలు నిలబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏందనేది చూడాలి. యాజమాన్యాలు కూడా పట్టించుకొని మరి దీన్ని ఎటువైపు వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ.